అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వికారాబాద్ జిల్లాలో దారుణ హత్య చోటు చేసుకుంది. అడవిలో గొంతు కోసి దుండగులు చంపేశారు. రేగొండి అటవీ ప్రాంతంలో మృతదేహం గుర్తించినట్లుగా తెలుస్తోంది. మృతురాలు పగిడ్యాల వాసి లొంక బందెమ్మగా కూడా గుర్తించారు. ఘటనా స్థలంలో టిఫిన్ బాక్స్ లభ్యమైంది. కూలీ పనికి వెళ్లొస్తూ ఉండగా టార్గెట్ చేసినట్టుగా నిందితులు తెలుస్తోంది. హత్య వెనుక మిస్టరీ ఛేదించే పనిలో పోలీసులు ఉన్నట్లుగా కూడా మనకి సమాచారం అయితే అందుతోంది. వికారాబాద్ జిల్లా తాండూరు ప్రాంతంలో ఈ రోజు ఉదయం ఒక్కసారిగా కూడా కలకలం రేగిందని చెప్పుకోవచ్చు. పెద్దేముల్ మండలంలోని అటవీ ప్రాంతంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. స్థానిక రేగొండి సమీపంలోని అటవీ ప్రాంతంలో ముళ్ల పొదల్లో పడి ఉన్న మహిళ మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడం జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా ఆ మహిళ గొంతు కోసి హత్య చేసినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు. మృతదేహం వద్ద లభించిన ఆధార్ కార్డు ఆధారంగా ఆమె వివరాలైతే పోలీసులు సేకరించడం జరిగింది. మృతురాలు యాలాల మండలం పగిడ్యాల గ్రామానికి చెందిన లొంక బందెమ్మగా కూడా గుర్తించారు పోలీసులు. బందెమ్మ రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ తన జీవితాన్ని సాగిస్తోందని గ్రామస్తులు కూడా చెప్తూ ఉన్నారు. అలాగే ఘటనా స్థలంలో పోలీసులు ఆమెకు చెందిన టిఫిన్ బాక్స్ను అలాగే ఇతర వస్తువులను కూడా ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. కూలీ పనికి వెళ్తున్నానని చెప్పి వచ్చిన ఆమె ఈ నిర్జన ప్రదేశానికి ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఆమెకు తెలిసిన వారెవరైనా ఇక్కడికి తీసుకొచ్చి హతమార్చారా అనే కోణంలో కూడా పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సాధారణంగా కూలీ పనులకు వెళ్లే మహిళను ఇంత కిరాతకంగా చంపడానికి గల కారణాలపై మిస్టరీ కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకున్నట్లుగా కూడా సమాచారం. క్లూస్ టీమ్ అండ్ డాగ్ స్క్వాడ్ సాయంతో నిందితుల కోసం గాలిస్తూ ఉన్నారు పోలీసులు. ఏ ఘటనతో తాండూరు పరిసరాల ప్రాంతాల్లో మహిళలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఆమెను చంపిన హంతకులు ఎవరు అనేది ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.